నా కూతుర్ని నా అల్లుడు వంశీతో ముడిపెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకున్నాను. కాని రాజపుండులాగా ఆ వసుంధర చీల్చుకుంటూ వచ్చి నా కళ్ళల్ని అల్లకల్లోలం చేసింది. అప్పటిదాకా నక్షత్రకి దగ్గరవుతున్న వంశీని తన వైపుకు తిప్పుకొని తన స్థాయిని పెంచేసుకుంది. మనలో ఇంత ప్రతీకారాన్ని రగిల్చిన వసుంధరని ప్రశాంతంగా ఉంచాలనిపించలేదమ్మా. అందుకే దిగజారిపోయి మరి ఇంత పాపానికి ఒడిగట్టాను. సుచిత్ర అండవల్లే ఆ వసుంధర ఇంతకాలం ఈ ఇంట్లో ఉండగలిగిందేరేంద్రి. ఇక వసుంధర మళ్లీ ఇంట్లో అడుగు పెట్టలేదమ్మా. సుచిత్ర వదిన ఆ వసుంధర చేత పంచముఖ దీపాన్ని వెలిగింపచేసినా ఈ ఇంటికి వారసునిచ్చేది మాత్రం నా కూతురు నక్షత్రే అమ్మా. ఐరేంద్రి, ఏమిటి నువ్వు అనేది? అవునమ్మా, ఈ ఇంటికి వారసుడంటూ కలిగితే అది నా కూతురు వల్లే కలగాలి. నక్షత్ర ఇప్పుడు మురళిని పెళ్లి చేసుకుని ఒకింటికి కోడలైంది. మనం ఇలా దురాశతో ఆలోచించటం మంచిది కాదేమో. కాని నా కూతురు ఇంటి కోడలవ్వాలన్నదే నా లక్ష్యం అమ్మా. అందుకేగా వంశీ వసుంధరలు ఒక్కటవ్వకుండా వేరు చేసింది. అక్కడ మురళి నక్షత్ర కూడా వేరుగానే ఉంటున్నారు. వంశీ ఇక్కడికి ఒంటరిగా రాగానే నక్షత్రతో పెళ్లి జరిపించేద్దాం అమ్మా. అయినా నువ్వు కోరుకున్నది కూడా ఇదేగా. అవునైరేంద్రి, కానీ ఇంకేం ఆలోచించకమ్మా. ఇక నుంచి వంశీకి వసుంధర జ్ఞాపకాలు ఏవి గుర్తుండవు. నక్షత్రతో పెళ్లి జరిగిన కొన్నాళ్లకి అంతా మర్చిపోయి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఏమంటావమ్మా? సరే ఐరేంద్రి, నువ్వింత నమ్మకంగా చెప్తున్నావు కదా. నా మనవడు నా మనవరాలు సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాల్సిందే. సరే అమ్మా, ముందు స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు. సంతోషంగా చేసావు కదా, బాగుంది. ఏంటమ్మా అప్పుడే ఆపేశావు? వంశీని చూడందే నాకు తృప్తిగా ఉండదు ఐరేంద్రి. ఏమైంది సార్? ఎందుకు ఆగిపోయారు? మనతో పాటు ఆ దేవుడు కూడా వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది వసు. ఎందుకలా అనిపించింది సార్? నేను 5 ప్రదక్షిణలు చేసినా ఆనందంగా అదుపు లేకుండా మాట్లాడుతున్నా. నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాగా తాగొచ్చి భార్యని చిత్రహింసలు పెట్టే భర్త డబ్బు కోసం శుక్రవారం గుడికి తీసుకొచ్చాడు అని అందరూ అనుకునేటట్టుగా ఇలా మూడీగా ఉంటే నన్ను కూడా అలాగే తప్పుపట్టరా వసుంధరా? అయ్యో, మీరు అవేవి ఆలోచించకుండా రండి సార్. నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు వసు? కొంపదీసి నా మీది గుళ్ళో హోమాలు యజ్ఞాలు చేయిస్తానని మొక్కుకొని నాతో చెప్పడానికి మనసు ఒప్పక ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా ఏంటి? నీ మనసులో మాట ఏదైనా పర్వాలేదు, చెప్పు వసు. అలాంటిదేమీ లేదు వంశీ సార్, నేను సంతోషంగానే ఉన్నాను. మనం వెళ్దాం పదండి. అప్పుడప్పుడు మౌనవ్రతం ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా చేయాలి వసు. పద. ఏమైంది వసు? ఎందుకంత డల్గా ఉన్నావు? ఎందుకో చెప్పండి మేడం. సార్, మీరు నన్ను మేడం అనడం నాకేమాత్రం నచ్చలేదు. నువ్వు మాత్రం నన్ను సార్ అంటుంటే నాకు ఆనందంగా ఉంటుందా చెప్పు? భార్యాభర్తల మధ్య చిటికిన వేలు విడదీసే అంత గ్యాప్ కూడా ఉండకూడదు. అయినా మన మధ్య మర్యాదపూర్వక సంభాషణలు ఎందుకు? సరే సార్, ఇప్పటి నుంచి మిమ్మల్ని మామూలుగా పిలవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. పదవసు. రండి మేడం, ఎక్కి కూర్చోండి. చూడండి వంశీ సార్, మీరు నన్ను మాటి మాటికి మేడం మేడం అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఇలా అయితే నేను కారు కూడా ఎక్కను. సారీ వసు, కూర్చో.
బ్రహ్మ ముహూర్తంలో మీ పెళ్లి జరిగిన కైలాసహరుణ్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వచ్చే పౌర్ణమి నాటికి నీ భర్త నిండు ఆయుష్ తీరబోతోంది. ఏమైంది సార్? కారు కూడా మొండికేస్తుంది వసు. ఆ భగవంతుడిని తలుచుకొని కార్ స్టార్ట్ చేయండి సార్. అలాగే వసు. కార్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో ఇప్పుడు నాకు అర్థమైంది వసు. ఎందుకు సార్? ఈ కారులో రాణి గారు కూర్చున్నారు గాని ఆమెకి తగ్గ వరుడు రాజకుమారుడు కూర్చోలేదు కదా, అందుకే వసు. వంశీ సార్, మీరు నన్ను ఆట పట్టించాలనే ఇదంతా చేస్తున్నారు. నాకు అర్థమైంది. ముందు కార్ స్టార్ట్ చేయండి. చూడు వసు, నువ్విలా నా పక్కన మౌనంగా కూర్చొని ఉంటే డ్రైవ్ చేస్తున్న నాకు నిద్ర వచ్చేస్తుంది. నేను సరాసరి వెళ్ళి ఏ చెట్టుకో గుద్దాననుకో, ఇక నేను నేరుగా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాను. సార్, అలా మాట్లాడకండి, మీకేం కాదు. నువ్వు నవ్వుతూ ఉంటే నిజంగా నాకేమీ కాదు వసు. కీప్ స్మైలింగ్. అది అలా ఉండాలి. మిమ్మల్ని విడదీయాలని నేను ప్లాన్ చేస్తుంటే మీరిక్కడ సంతోషంగా గడుపుతున్నారా? మీరు ఎన్ని సంతోష క్షణాలు గడిపినా కొద్ది క్షణాలే వంశీ. చావు మిమ్మల్ని తరుముకుంటూ వస్తోంది. రేయ్, నేను చెప్పినట్టుగానే ఇంకో 10 నిమిషాల్లో బ్రేకులు తీసేసిన కార్ నువ్వున్న మూల మీదకే వస్తుంది. ఆ కార్ అక్కడ ఏ రాయికో ఢీకొనగానే వాళ్ళు చచ్చారో లేదో నాకు కాల్ చేసి చెప్పు. అలాగే మేడం. దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మిమ్మల్ని కాపాడలేడు వంశీ. ఇంకాసేపు గుళ్ళోనే గడుపుంటే బాగుండేదేమో వసు. ఎందుకు సార్? నువ్వు కార్ డ్రైవ్ చేయలేవు, నేను నడపగలను. నువ్వు తిరిగి మాట్లాడవు, నేను మాత్రం నిన్ను కదిలిస్తూ మాట్లాడుతూ ఉండాలి. ఇంకాసేపు గుళ్ళో ఉన్న భజన శబ్దాలు, దేవుడి పాటలు వింటూ హాయిగా కాలక్షేపం చేసేవాళ్ళం. అయ్యో, అలా అనకండి సార్. నేను మీ మాట మీరలేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి, అంతే కదా? మాట్లాడడం కాదు వసు, ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలి. అమ్మ చంటి పిల్లాడికి జోలపాట పాడినట్టుగా ఉండాలి. నువ్వేం కంగారు పడకోసు. నువ్వు నిజంగా జోలపాట పాడినా నేను నిద్రపోతూ డ్రైవ్ చేయనులే. పాట పాడు వసుందరా. డౌట్ లేదు వసు, నువ్వేదో ఆలోచనలో ఉన్నావు, అందుకే నా మాట కూడా నీకు వినిపించట్లేదు. సర్లే వసు, నేనే పాట పాడతాను, నువ్వు విని ఎంజాయ్ చేయి. మీరెప్పుడు ఇంతే సంతోషంగా, ఇంతే హుషారుగా ఉండాలి వంశీ సార్. చావైనా నన్ను దాటే మీ దాకా వస్తుంది. ఆ స్వామీజీ గారు కూడా మన ప్రేమ గురించి తెలియక అలా మాట్లాడారు వంశీ సార్. నేను మిమ్మల్ని చచ్చేంతలా ప్రేమిస్తున్నానని ఆయనకు తెలియదు. మీకు కొంచెం కూడా హాని కలగకుండా నేను చూసుకుంటాను వంశీ సార్. మన ప్రేమకు సాటి లేదని నేను నిరూపిస్తాను. హలో మిస్ వసుంధరా, ఎక్కడున్నారు? సార్ అది అది కాదు వసు,
నేను పాట పాడాను, కనీసం ఎంకరేజ్ చేయడానికైనా నా కోసం క్లాప్స్ కొట్టవా? చాలా బాగా పాడారు వంశీ సార్. ఏమైంది వంశీ సార్? నీకు ఒక విషయం తెలుసా వసు? అసలు నేను పాట పాడలేదు. ఎఫ్ఎంలో పాట ప్లే అవుతుంటే నేను కోరస్ పాడాను అంతే. అంటే నువ్వు దాన్ని కూడా గ్రహించలేకపోయావన్నమాట. అసలు నీకేమైంది వసు? ఎందుకు ఇలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. ఈ 3 రోజులు రిసార్ట్లో చాలా సంతోషంగా గడిపాం కదా. ఆ రిసార్ట్ వదిలొస్తున్నందుకు కొంచెం దిగులుగా ఉంది వంశీ సార్. మనకు బాగా అవసరమైంది మన నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి వసు, నేను నీ పక్కనున్నా కూడా నీకు ఇంకా ఆ రిసార్టే గుర్తొస్తుందా? జస్ట్ జోక్ చేశాను వసు. రే, నా అంచనా కరెక్ట్ అయితే ఇంకాసేపట్లో ఆ కారు నువ్వున్న మలుపు దగ్గరికే వస్తుంది. నేను కూడా ఆ కారు కోసం ఎదురు చూస్తున్నాను మేడం. అలాగేరా. మన రిలాక్స్ ట్రిప్ బాగా జరిగింది కదా వసు. మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాం కానీ మన మనసులు మాత్రం చాలా దగ్గరయ్యాయి. అక్కడ మనం గడిపిన క్షణాలని అమ్మతో పంచుకుంటే తనెంత సంతోషిస్తుందో కదా. అవును వంశీ సార్, మనం ఎన్ని రోజులు గడిపిన మంచి అనుభూతుల్ని మనం అత్తయ్య గారితో పంచుకోవాలి. వంశీ సార్, ఏమైంది సార్? సార్ సార్ బ్రేక్ వేయండి సార్. అయ్యో, నేను కూడా దానికి ట్రై చేస్తున్నా వసు, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది. సార్ రే, ఏంట్రా పొజిషన్? మీరు అనుకున్నట్టుగానే కార్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేడం. ఇద్దరు చచ్చారా లేదా? అతనైతే చచ్చినట్టున్నాడు మేడం. తనకు కూడా గాయం తగిలినట్టుంది. మరది? ఏమో మేడం, ప్రస్తుతానికి చలనం లేకుండా పడుంది. ఏం జరుగుతుందో చూడాలి. వంశీ సార్, వంశీ సార్. మేడం, ఆమె బయటకొచ్చింది. రే, ఎలాగో దానికి వంశీ అంటే ప్రాణం. చొచ్చిన వంశీని చూడగానే గుండె పగలేలా ఏడుస్తూ అది కూడా చస్తుంది. చూస్తూ ఉండు. వంశీ సార్, సార్ ఎక్కడున్నారు? వంశీ సార్, వంశీ సార్. వంశీ సార్, సార్, వంశీ సార్, సార్.
లేవండి వంశీ సార్, లేవండి వంశీ సార్, ఒక్కసారి నాతో మాట్లాడండి సార్. సార్ నన్ను చూడండి సార్. సార్ ఒక్కసారి నాతో మాట్లాడండి సార్. నేను మీ పక్కనే ఉన్నాను సార్. సార్ మీకేం కాలేదు, నన్ను చూడండి సార్, కళ్ళు తెరిచి చూడండి సార్. పొద్దున్ననగా బయలుదేరిన వంశీ వసుంధరలు ఇంకా ఇంటికి రాలేదేంటి? దారిలోనే ఎక్కడైనా గొడవ పడ్డారా ఏంటి? వంశీ వసుంధరని వదిలేసి వస్తున్నాడా ఏంటి? వా హలో హలో స్వాతి, ఏంటి ఇంకా వంశీ వసుంధర ఇంటికి రాలేదు? ఇక రారు ఐరేంద్ర గారు. ఏమైంది? గదిలోంచి బయటికి రాగానే దిక్కుతోచని స్థితిలో చెరో దిక్కు వెళ్ళిపోయారా ఏంటి? చూడు, ఆ వసుంధరకేమైనా పర్లేదు, వంశీకి మాత్రం ఏం కానివ్వకుండా ఇంటికి పంపించు స్వాతి. నేను వాళ్ళని ఇంటికి పంపించడం కాదు ఐరేంద్ర గారు, వాళ్ళకి వాళ్ళుగానే పైకి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఏంటి స్వాతి నువ్వంటుంది? అవును ఐరేంద్రి, వాళ్ళు వెళ్ళిపోతున్న కారుకి నేనే బ్రేకులు తీసేశాను. ఎందుకంటే వాళ్ళు నల్లమందు ప్రభావంతో ఇప్పుడు విడిపోయినా అది వాళ్ళ శరీరం నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ ఒక్కటవుతారు. వాళ్ళని దూరం చేయడం కంటే శాశ్వతంగా దూరం చేయడమే కరెక్ట్ అనిపించింది. ఆల్రెడీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఒసే నువ్వు! నా పేరు స్వాతి. వసే కాదు ఐరేంద్ర గారు. అసలు నేను నీకు వాళ్ళని చంపమని చెప్పలేదు కదా, అయినా ఎందుకు ఇలా చేసావు? నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేనేమైనా నీ కూతుర్ని అనుకుంటున్నావా? ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయినా దానికి కారణం మీరే అవుతారు. ఎందుకంటే మీరు నాతో మాట్లాడిన ఫోన్ కాల్స్, మీరు నన్ను కలిసిన ఆధారాలు నా దగ్గరున్నాయి. తర్వాత బలైపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఏంటి శ్రీమతి గారు, మీరు ఒక్కరే కష్టపడుతున్నట్టున్నారా? నన్ను ఏమైనా సాయం చేయమంటారా? నాతో ఏదో అవసరం ఉండి ఈ పన్నాగం అయితే మీరు చేయట్లేదు కదా శ్రీవారు. నా మీద మీకు అంత అనుమానం ఎందుకు శ్రీమతి గారు? నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను కాబట్టి కష్టపెట్టడం ఇష్టం లేక ఏదైనా సాయం చేయాలా అని అడిగాను. అంతేగా, ఇందులో ఏ దురుద్దేశం లేదుగా. నేను మీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను శ్రీమతి గారు. ఏదైనా కావాలంటే అధికారంగా అడిగి తీసుకుంటాను. సరే తీసుకోండి. నేను ఆల్రెడీ ఒక చేతికి వేసుకున్నాను, మీరు ఈ చేతికి వేయండి. ఏంటి శ్రీవారు, నేను ఎదురుగా ఉంటే మీరేం మాట్లాడట్లేదు? ఈ మధ్య మీరు నాకు పెద్దగా అందంగా కనబడట్లేదు శ్రీమతి గారు. అందుకే మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. శ్రీవారు మిమ్మల్ని అదే శ్రీమతి గారు, నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు తమ భర్తల చెక్కిళ్ళు పట్టుకొని కాసేపు నించున్న సిగ్గుతో వాళ్ళ చెంపలు ఎరుపెక్కుతాయి. ఆ సత్యం తెలుసుకోకుండా ఆడవాళ్ళు తొందరపడుతున్నారేమోనని నేను అనుకుంటున్నాను శ్రీమతి గారు. దీన్ని తొందరపాటు అని కూడా అనరు శ్రీవారు, భర్తతో సేవ చేయించుకోవడం అంటారు. నేనైతే దీన్ని కక్ష సాధింపే అనుకుంటాను శ్రీమతి గారు. శ్రీమతి గారు,
పూర్తి చేసేసాను. మరి నేను వస్తాను. శ్రీవారు, ఏంటి శ్రీమతి గారు? వేళ్ళకి నెయిల్ పాలిష్ అయితే వేశారు, ఓకే. మరి కాలి వేళ్ళకి నెయిల్ పాలిష్ ఎవరు వేస్తారు? చెప్పండి శ్రీవారు, ఎవరు వేస్తారు? మిమ్మల్ని కట్టుకున్న పాపానికి నేను వేస్తాను. ఏమైంది శ్రీమతి గారు? అలా అరచేత్తో నా పాదాలు తాకితే నాకు చెక్కిలి గింతలు పెడతాయి శ్రీవారు. సరే, ఇప్పుడు ఏం చేయమంటారో మీరే సెలవు ఇవ్వండి. మ్మ్,